హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇన్పుట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో ఇలా లిరిక్స్ వస్తాయి. ఫాంట్ ఇస్తాను, ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ ఫోటో పైన కింద క్లిక్ చేసుకొని కింద కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఫోటోని ఇలా క్లిక్ చేసుకొని ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇది ఇంతకుముందు ఫోటో పెట్టేసుకుంటున్నా. సేమ్ అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫోటో ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ 6.15 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్తో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంబైషన్ చేసుకోండి. ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇలా టెక్స్ట్ కిందికి తెచ్చేసుకోండి. టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ ఇలా పైకి వచ్చేటట్టు చూసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ పైన 3 డాట్స్ ఫుల్ కంబైషన్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఇలా టెక్స్ట్ కిందికి తెచ్చేసుకోండి. టెక్స్ట్ అనేది ఇట్లా పైకి వస్తుంది మనకు. సేమ్ ఇక్కడ కూడా ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫోటోని పెట్టేసుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా వీటికి 10.8 మిల్లీ-సెకండ్ దగ్గర నుంచి మళ్ళీ ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కంబైషన్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంబైషన్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఫొటోస్ లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా టెక్స్ట్ కిందకి ఇచ్చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఇలానే ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ వచ్చేసండి ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్ ఇస్తాను. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ చేసుకుని ఎఫెక్ట్ కాపీ చేసుకుంటూ ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది గ్యాప్ ఇచ్చేసేయండి. గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ 6.16 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ కొట్టేసేయండి. ఇట్లా ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, మళ్ళీ 4.24 మిల్లీ-సెకండ్ దగ్గర సెకండ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంతకుముందు ఎఫెక్ట్ యాడ్ చేసాం కదా, ఈ ఫోటో విడిచిపెట్టి ఇక్కడ 8.6 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్ యాడ్ ఉంటుంది. ఫస్ట్ ఫోటోకి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ వీడికి వెళ్ళి లైన్గా ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో సేమ్ అదే విధంగా ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ యాడ్ చేసుకుంటారు. ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంది కదా, లాస్ట్ ఫోటోకి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసింది. ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేసి లాస్ట్ ఫోటోకి మన ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పేస్ట్. ఇట్లా వచ్చేస్తుంది. చేసిన తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది. షేర్ ఐకాన్ పైన ఇలా క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకొని. థ్యాంక్ యూ.